అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్. రెవెన్యూ రిసీట్స్, క్యాపిటల్ రిసీట్స్. ఓకే, ఈ క్యాపిటల్ రిసీట్స్లో మళ్ళీ డెట్ రిసీట్స్. డెట్ అంటే నాన్ డెట్ రిసీట్స్. ఇక్కడ ఎలాగైతే ట్యాక్స్ రెవెన్యూలో నాన్ ట్యాక్స్ రెవెన్యూ అన్నామో, ఇక్కడ డెట్ రిసీట్స్, నాన్ డెట్ క్యాపిటల్ రిసీట్స్ అని రెండు రకాలు ఉంటాయి. ఓకే, సో ఎక్స్పెండిచర్లో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఈ క్యాపిటల్ ఎక్స్పెండిచరు, రెవెన్యూ ఎక్స్పెండిచరు పైన అలా చూడగా అర్థం కావు. వాటి యొక్క డెఫినేషన్ అర్థం తెలుసుకోవాలి. ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అయిపోతారు. రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఈజ్ దట్ కైండ్ ఆఫ్ ఎక్స్పెండిచర్ విచ్ ఆర్ స్పెంట్ ఆన్ ఇంట్రెస్ట్ పేమెంట్స్, వడ్డీ చెల్లింపులు, సబ్సిడీస్, ఆల్ కైండ్స్ ఆఫ్ సబ్సిడీస్. ఓకే, సబ్సిడీస్, శాలరీస్. ఎవరి శాలరీస్? గవర్నమెంట్ ఉద్యోగులు. సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగులే ఉంటాయి. స్టేట్ గవర్నమెంట్ స్టేట్కి పే చేసుకుంటాయి. ఇంకా రక్షణ వ్యయం, సైనికుల జీతాలు ప్లస్ రక్షణకు సంబంధించి ఏ చేసిన. పోలీస్ కూడా వస్తుంది, అయితే స్టేట్ బడ్జెట్లో వస్తుంది. అది పోలీసులు వాళ్ళకి అయ్యే ఖర్చు. సో ఈ విధంగా మనకి రెండు పార్ట్లు ఉంటాయి, రెవెన్యూ పార్ట్ అండ్ క్యాపిటల్ పార్ట్. ఈచ్లో రెవెన్యూ రిసీట్స్, రెవెన్యూ ఎక్స్పెండిచర్. రెవెన్యూ ఎక్స్పెండిచర్ అర్థమైందా? దానికి అసలు భావన ఏంటంటే అది నిర్వహణ వ్యయము సంబంధించింది ప్లస్ దుబారాకు సంబంధించింది. దుబారా అంటే వేస్ట్ఫుల్ ఎక్స్పెండిచర్. ఆల్ స్కీమ్స్, సబ్సిడీస్ అన్ని ఇందులోకి వచ్చేస్తాయి. నెక్స్ట్ క్యాపిటల్ రిసీట్స్ చెప్పాం కదా, డెట్ రిసీట్స్, నాన్ డెట్ రిసీట్స్. అప్పుల ద్వారా వచ్చేది, అప్పులు కాని ద్వారా వచ్చేది. అప్పులు కాని ద్వారా వచ్చేది ఏముంటుంది మనకి? అప్పులు అంటే మళ్ళీ రెండు రకాలు.